నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను హిమబిందు. బులెటిన్ల ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. 116 స్థానాల్లో 64 చోట్ల హస్తం విక్టరీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై మండలిలో వైఎస్ఆర్సీపీ గలం. సమాధానం చెప్పలేక మంత్రుల ఎదురు దాడి. ట్రంప్ గాజా మండలిలో ఇప్పటికీ చేరని భారత్. ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న విదేశాంగ శాఖ. ఇండియా పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ పోరుకు వర్షం ముప్పు. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం. భారీగా తగ్గిన బంగారం, వెండి ధర. 1,55,700 పలుకుతున్న 10 గ్రాముల గోల్డ్ 2,80,000కు చేరిన కేజీ వెండి. స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు. మదుపర్ల సంపద 7 లక్షల కోట్లు ఆవిరి. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 73 చైర్మన్ పీఠాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ మరికొన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 15 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లగా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు వడ్డేపల్లి మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఇక మున్సిపాలిటీ ఫలితాల్లో బీజేపీ చతికిలపడింది. అక్కడక్కడ కొన్ని వార్డుల్లో గెలిచినా ఒక్క మున్సిపాలిటీని కూడా ఆ పార్టీ దక్కించుకోలేకపోయింది. కొన్ని చోట్ల త్రిముఖ పోటీతో హంగు ఏర్పడింది. దీంతో ఆయా మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఇక కార్పొరేషన్ల విషయానికి వస్తే మంచిర్యాల, నల్లగొండ, రామగుండం కార్పొరేషన్లను కైవసం చేసుకున్న అధికార హస్తం పార్టీ మహబూబ్ నగర్ లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. మున్సిపాలిటీలో వెనుకబడిన బీజేపీ కార్పొరేషన్లో మాత్రం కాస్త బెటర్ గా పర్ఫామ్ చేసింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని తన ఖాతాలో వేసుకుంది కాషాయ పార్టీ. నిజామాబాద్, కొత్తగూడెంలో హంగ్ ఏర్పడగా కొత్తగూడెం కార్పొరేషన్లో సిపిఐకి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. దీంతో ఆ కార్పొరేషన్ సిపిఐ ఖాతాలోకి వెళ్లే ఛాన్స్ ఉంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్. ఈ విజయం లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితమన్నారు. అభ్యర్థుల విజయానికి కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఈ గెలుపును అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 75% పైగా స్థానాలు కైవసం చేసుకుంది అన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిసినా వారికి 25% కూడా లేదు అన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో బీజేపీ, ఎంఐఎం మత విద్వేషాలు రెచ్చగొట్టినా ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారు అని తెలిపారు మహేష్ గౌడ్. ఇవాళ టీఆర్ఎస్, బీజేపీ అన్ని పార్టీలు కలిస్తే కూడా 20-25% దాటినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒకటిగా 75% పైగా మున్సిపాలిటీ గెలుచుకున్న సందర్భం. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లో మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎంఐఎం మీద బీజేపీ, బీజేపీ మీద ఎంఐఎం పకడ్బందీగా విమర్శలు గుప్పించి విద్వేషాలు రెచ్చగొడితే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సినటువంటి పరిపూర్ణ మద్దతు ఇచ్చినారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని చోట్ల హంగు ఏర్పడింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, క్యాతనపల్లి, భైన్సా, బెల్లంపల్లి, ఖానాపూర్, చెన్నూరు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఫలితాల సరణి ఫాలో అవుతున్న అధికార కాంగ్రెస్ ఆయా మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక నారాయణపేట్, అమరచింత, గద్వాల, పోచంపల్లి, బోధన్లో కూడా ఇదే సిచ్యువేషన్.
జనగామ, మహబూబాబాద్, కేసముద్రంలో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేయలేదు. దీంతో ఆ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ హంగ్ నేపథ్యంలో బీఆర్ఎస్ ట్విస్ట్ ఇచ్చింది. సిపిఐకి బహిరంగ మద్దతు ప్రకటించింది గులాబీ పార్టీ. అయితే బీఆర్ఎస్ తో సిపిఐ కలిసి వెళ్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇతరులు 6 గెలిచిన నేపథ్యంలో మేయర్ ఎన్నికల్లో వారు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇరవై 4 డివిజన్లలో గెలిచిన సిపిఐకి 9 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు కేటీఆర్. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై కాంగ్రెస్, బీజేపీని అడ్డుకునేందుకు సిపిఐతో కలిసి నడుస్తామన్నారు. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9వ 10వ వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికి అయితే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్, బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మిత్రులు, సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. త్రిముఖ పోటీలో స్వల్ప తేడాతో 200కు పైగా స్థానాలు కోల్పోయినట్లు తెలిపిన ఆయన ఆశించిన ఫలితాలు రాకపోవడంపై విశ్లేషిస్తామన్నారు. 200 వార్డ్స్లో 2 ఓట్ల నుంచి 25 ఓట్ల మధ్యన ఓడిపోయినటువంటి చాలా ఉన్నాయి. 5 ఓట్లతోని, 10 ఓట్లతోని. ఇది చాలా తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి ఒక విషయం. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది, దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకోవడంతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కై డబ్బు పంచినా కేంద్రంపై నమ్మకం, విశ్వాసంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించారని అన్నారు బండి సంజయ్. ప్రజలిచ్చిన ఈ గెలుపుతో రాబోయే రోజుల్లో కరీంనగర్ను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు చక్రం తిప్పారు. సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మంత్రి మున్సిపాలిటీలో 13 స్థానాలకు 11 కాంగ్రెస్ కైవసం చేసుకుంది. రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్కే దక్కింది. రామగుండంలో 60 స్థానాలకు 38 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ విజయానికి మంత్రి శ్రీధర్ బాబే అన్ని తానే ముందుకు నడిపించారు. ఇక పెద్దపల్లిలో 36 స్థానాలకు 27 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగిరింది. సుడిగాలి పర్యటనలో పెద్దపల్లి జిల్లాలో తన మార్కు చూపించారు మంత్రి శ్రీధర్ బాబు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ 2వ వార్డులో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థి ర్యాలీని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి దాడికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నేతల తీరుపై గజ్వేల్ పిఎస్లో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూపై అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కల్తీ నెయ్యి సరఫరా చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న భోలేబాబా కంపెనీతో చంద్రబాబు వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థతో తమకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని భోలేబాబా కంపెనీ స్వయంగా ప్రకటించింది. భోలేబాబా డైరీతో హెరిటేజ్ భాగస్వామిగా ఉంది. ఈ విషయంపై చంద్రబాబు కానీ కూటమి నేతలు కానీ నోరు మెదపడం లేదు. అంతేకాదు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే భోలేబాబా కంపెనీకి
తిరుమల నెయ్యి టెండర్లు దక్కాయి. ఇప్పటికే ఇందాపూర్ డైరీతో హెరిటేజ్కు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. గతంలో టీటీడీ ఇందాపూర్ డైరీని డిస్క్వాలిఫై చేస్తే ప్రస్తుతం అదే డైరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది. కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిందన్నారు శాసన మండలిలో విపక్ష నేత బొత్స. కూటమి పాలనలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తమ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా చెల్లించామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక చాలా క్వార్టర్లు బకాయిలు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే నేను లేదు చెప్తాను. గత ప్రభుత్వంలో 4,000 కోట్ల బకాయి ఉందన్నారు. అది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో, ఎందుకంటే నేను ఆ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి దయచేసి ఇంటర్వ్యూ అవుతున్నాను అధ్యక్ష. ఆ రోజు ఏదైతే ఆ రోజున్న గత వైసీపీ ప్రభుత్వం మేము అధికారంలోకి ఎన్నికలకు ఇచ్చారు జనవరిలో, అప్పటికి ఒకే ఒక క్వార్టర్ని బకాయి ఉండేది అధ్యక్ష. ఏపీలో చేనేత పరిశ్రమ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అన్నారు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. ఏ ఒక్క చేనేత కార్మికుడు సంతోషంగా లేరు అన్నారు. చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కూటమి సర్కార్ 4 డిఏలు కూడా పెండింగ్ లో పెట్టిందని, తమ హయాంలో ఒక్క డిఏ కూడా పెండింగ్ పెట్టలేదన్నారు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి అన్నారు వరద కళ్యాణి. ఇదే అంశాన్ని మండలిలో లేవనెత్తితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలపై మాటల దాడి చేశారు అని విమర్శించారు. హోంశాఖ మంత్రి పనితీరు బాగా లేదు అని పవన్ కళ్యాణే అంగీకరించారు అని గుర్తు చేశారు వరద కళ్యాణి. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఏపీ పోలీసుల పనితీరు 36వ స్థానానికి దిగజారింది అని నిప్పులు చెరిగారు. శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్నాయి అని మా సభ్యుడు చెప్తే దాన్ని వ్యతిరేకిస్తూ చాలా నానా యాగి చేశారు. లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే అనిత గారు అవ్వచ్చు, చాలా హడావుడి చేశారు. కానీ నేను అనిత గారికి ఒకటే అడుగుతున్నాను. ఆవిడ అంటారు, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడా దెబ్బతినలేదు, చాలా బాగున్నాయి, అసలు ఏదైనా ప్రూఫ్ చూపించండి అని చెప్తూ ఉన్నారు. అసలు అమ్మ అనిత గారు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్లో దారుణంగా ఫెయిల్ అయిందని మీ ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారే అనడం జరిగింది. మీరు హోంమంత్రిగా అట్టర్ ఫ్లాప్ అయ్యారని. అక్రమ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ అయ్యారు. అధికారం ఉంది కదా అని ప్రశ్నించే గొంతుల్ని జైల్లో పెట్టడం సరికాదన్నారు తమ్మినేని. రాష్ట్రంలో అరాచకాలు, హింస పెరిగిపోయాయని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని నిలదీశారు ఆయన. అరెస్టులు చేసి భయపెట్టాలని చూస్తున్నారని, తమ నేతలు భయపడే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్లకు మానవత్వం లేదని ఫైర్ అయ్యారు. ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే అక్కడ మీ ఇష్టం వచ్చినట్టుగా, మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, నేను ఇవాళ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ కారణంతో అరెస్ట్ చేశారు మీరు చెప్పాలి. మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాను నేను. ప్రజాస్వామ్యంలో మీరు చాలా ఉన్నతమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి ఇది ఎందుకు ఆయన అరెస్ట్ చేశారు. బొత్స సత్యనారాయణ సహా పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి ఇంటికి చేరుకుని టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇళ్లను పరిశీలించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆటవిక పాలన నడుస్తోంది అని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు కాలమే సమాధానం చెబుతుంది అన్నారు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అంబటి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఇండ్లపై దాడులు చేయడం, ఇండ్లను తగలబెట్టడం, వాహనాలను తగలబెట్టడం. ఈ సంస్కృతి ఎక్కడి వరకు వెళుతుందో కనీస పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. ఆ రోజు చాలా మంది వచ్చారు, రాళ్ళు ఎత్తుకొచ్చారు, కర్రలు ఎత్తుకొచ్చారు. ఇవన్నీ కూడా చక్కగా వీడియోలో రికార్డ్ అయ్యారు. అందంగా ప్రతి ఒక్కరూ కనబడుతున్నారు. ఏసీ గదుల్లో ఉండి ఈ పని చేయమని చెప్పినటువంటి ఏ నాయకుడు కూడా రేపు కనబడడు.
జోగి రమేష్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి వెళ్లిన ఆయన టీడీపీ గూండాలు చేసిన దాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం దాడులు చేసే సంస్కృతి తీసుకొచ్చిందని, ఈ విష సంస్కృతి ఎంతో ప్రమాదకరమైందని ధ్వజమెత్తారు చెవిరెడ్డి. తాడేపల్లిలో ఆర్య వయస్సులతో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆర్య వయస్సుల సమస్యలపై ఈ మీటింగ్లో చర్చించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్య వయస్సులపై వివక్ష బాగా పెరిగిందని, వారిపై వేధింపులకు పాల్పడుతుందని సజ్జల మండిపడ్డారు. చిన్న మధ్య తరహా వ్యాపారులపై అకారణంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జగన్ హయాంలో ఆర్య వయస్సులకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సజ్జల. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పరిశీలించారు. 12 మంది విద్యార్థినులను ఎలుకలు కరిస్తే విషయం బయటకు పొక్కకుండా పాఠశాల సిబ్బంది జాగ్రత్త పడ్డారని మండిపడ్డారాయన. విద్యార్థినుల సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. డార్మిటరీలో పిల్లలు పడుకునే చోటే ఎలుకలు పట్టే బోన్లు ఉన్నాయంటే పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. దీనికి విద్యాశాఖ మంత్రి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుకుపొడి శ్రీనివాస్. సమస్యలు ఉన్నంత వరకు తన స్టేటస్లు, ట్వీట్లు ఆగవని కుండబద్దలు కొట్టారు. గ్రామాలలో రోడ్లు, వసతులు లేవు అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా తనకు క్లాస్ స్పీకర్ అనేది అవాస్తవమని స్పష్టం చేశారు. తమ నియోజకవర్గంలోని సమస్యలు చెప్పడానికి సీఎంను కలిశాను అని, తన వాట్సాప్ స్టేటస్పై ఎవరూ ఏమీ అడగలేదు అన్నారు కొలుకుపొడి శ్రీనివాస్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో కూటమి సర్కార్ చెలగాటమాడుతోంది. ఫీజులు చెల్లించకపోవడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఐతం కాలేజీలో విద్యార్థులపై ఒత్తిడి తెస్తోంది యాజమాన్యం. ఫీజు చెల్లిస్తేనే క్లాస్లో ఉండాలని విద్యార్థినులను క్లాస్ రూమ్ల నుంచి బయటకు పంపేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇదేం తీరని ప్రశ్నించిన తమను కళాశాల ఉన్నతాధికారులు బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట నారాయణ కాలేజీలో లెక్చరర్ విద్యార్థిపై దాడి చేశాడు. ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని విచక్షణారహితంగా చితకబాదాడు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. విచక్షణ కోల్పోయి దారుణంగా కొట్టాడు లెక్చరర్. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులు వెంటనే లెక్చరర్పై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. శిక్షించాలి, విద్యార్థిపై యజమాన్యం చేసిన దాడి వెంటనే శిక్షించాలి. కాలేజ్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. నారాయణ కాలేజ్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలి. నారాయణ. కాకినాడ జిల్లా తుని తపోవనం ఆశ్రమం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ శివైక్యం చెందారు. ఈ తెల్లవారుజామున గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి దగ్గరే సచ్చిదానంద స్వామీజీ శిష్యరికం చేశారు. అనంతరం తుని తాండవ నది తీరంలో తపోవనం ఆశ్రమాన్ని స్థాపించి ప్రజలకు ఆధ్యాత్మిక ప్రవచనాలను బోధించారు. నిత్యం గోసేవ, ధర్మ పరిరక్షణ కొరకు పరితపించేవారు సచ్చిదానంద సరస్వతి స్వామి. భౌతికంగా స్వామీజీ దూరం కావడం సనాతన సమాజానికి తీరని లోటు అంటున్నారు భక్తులు. స్వామీజీ మరణంతో తుని తపోవనం ఆశ్రమంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆశ్రమంలో స్వామీజీ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు వైఎస్ఆర్సీపీ నేతలు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి శివైక్యం చెందడంపై సంతాపం తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఆధ్యాత్మిక మార్గదర్శకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ పరమపదించడం అత్యంత దురదృష్టకరమన్నారు. స్వామివారి మరణ వార్త ఆధ్యాత్మిక వర్గాల్లోనే కాదు అందరిలో కూడా తీవ్ర విషాదం మిగిల్చిందన్నారు వైఎస్ జగన్. స్వామీజీ జీవితాంతం ధర్మ ప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణ, సేవా కార్యక్రమాల కోసం అంకిత భావంతో పనిచేశారని గుర్తు చేశారు. వేలాది మంది
భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం తీసుకువచ్చి వారిని మంచి మార్గంలో నడిపించారని కొనియాడారు. సచ్చిదానంద స్వామీజీ ఆశయాలు, ఆధ్యాత్మిక బోధనలు ఎప్పటికీ మనకు మార్గదర్శకంగా నిలుస్తాయన్న వైఎస్ జగన్ స్వామి భక్తులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జాతీయ వార్తలు చూద్దాం. విపక్షాల నిరసనలతో పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్సభలో పోడియంను చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. ఎప్స్టీన్ ఫైల్స్, హర్దీప్ సింగ్ పూరి ప్లకార్డులను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో మరోసారి లోక్సభ వాయిదా పడింది. గత 4 రోజులుగా లోక్సభలో రగడ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్థను ప్రారంభించారు ప్రధాని మోదీ. ప్రారంభోత్సవంలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. భవనం ప్రారంభం అనంతరం కార్యాలయంలో పూజలు చేసిన ప్రధాని మోదీ పలు కీలక ఫైల్స్ పై సంతకాలు చేశారు. ఈ కాంప్లెక్స్ లో కేబినెట్ సెక్రటేరియట్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ను నిర్మించారు. ఇకపై ఈ కొత్త కార్యాలయం నుంచే కార్యకలాపాలను కొనసాగించనున్నారు ప్రధాని మోదీ. సెంట్రల్ విస్తా ప్రాజెక్టుల్లో భాగంగా ఈ కొత్త పీఎంఓ భవన నిర్మాణం చేపట్టారు. భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సమావేశమైన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ రష్యా నుండి 288 S-400 క్షిపణుల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ కొనుగోళ్లలో 120 స్వల్ప శ్రేణి, 168 సుదీర్ఘ శ్రేణి క్షిపణులు ఉన్నాయి. గతేడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో వినియోగించిన క్షిపణుల నిల్వలను పునరుద్ధరించడంతో పాటు వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. ఈ ప్రక్రియను ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ ద్వారా వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆపరేషన్ సింధూర్లో S-400 వ్యవస్థ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. పంజాబ్ సరిహద్దు నుంచి ఏకంగా 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ యుద్ధ విమానాన్ని కూల్చేసి సత్తా చాటింది. అదంపూర్, భుజ్ సెక్టర్లలో మోహరించిన ఈ వ్యవస్థకు భయపడి పాక్ తన యుద్ధ విమానాల్ని ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దులకు తరలించాల్సి వచ్చింది. తాజాగా కొనుగోలు చేయబోయే క్షిపణులు భవిష్యత్తులో డ్రోన్ దాడులను, శత్రు విమానాలను సమర్థవంతంగా తిప్పికొట్టనున్నాయి. భారత వాయుసేనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఇప్పటికే 114 రఫాయల్ యుద్ధ విమానాల ఒప్పందానికి కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఎన్నికల ర్యాలీలో మరో అపశృతి జరిగింది. సేలం ప్రచార సభలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సేలం ఎన్నికల సభకు అభిమానులు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. విజయ్ మాట్లాడుతూ ఉండగా సూరజ్ అనే వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 5,000 మందికి మాత్రమే పరిమితి ఉంటే దాదాపు 7,000 మందిని వేదికలోకి అనుమతించారు అని చెప్తున్నారు పోలీసులు. గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో జరిగిన విజయ్ ర్యాలీలో తొక్కిస్లాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక బెంగళూరు రూరల్ జిల్లా సత్యవారలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హోస్కోట్ శాటిలైట్ రింగ్ రోడ్పై పలు వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఓ ట్రక్ని 2 కార్లతో పాటు మరో బైక్ వేగంగా ఢీకొట్టడంతో 7 ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. బలంగా ఢీకొనడంతో వాహనాల విడిభాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఒక్కొక్కటిగా అమెరికా వార్ షిప్లను ఇరాన్ వైపు మోహరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే భారీ స్థాయిలో ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా సైన్యం తాజాగా అమెరికా విమాన వాహక నౌక USS జెర్జాల్ ఫోర్డ్ కరేబియన్ సముద్రం నుంచి ఇరాన్ వైపు కదిలినట్లు తెలుస్తుంది. మే వరకు ఈ నౌక అక్కడే ఉండే అవకాశం ఉంది. ఇరాన్ పాలకులపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే USS అబ్రహం లింకన్, ఫ్రాంక్ E. పీటర్సన్, మిషెల్ మార్ఫిలను పశ్చిమ ఆసియాకు తరలించారు. తాజాగా జెరాల్డ్ ఫోర్డ్ను కూడా పశ్చిమ ఆసియా వైపు తరలిస్తుండటంతో ఇరాన్పై అమెరికా ఏ క్షణాన దాడి చేస్తుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వెనిజులాపై దాడి చేసి మదురోను బంధించిన సమయంలోనూ జెరాల్డ్ ఫోర్డ్ నౌక నుంచే యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. ఇప్పటికే ఒమన్ వేదికగా ఇరాన్, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే దాడులకు దిగుతామని అగ్రరాజ్యం సంకేతాలు ఇచ్చారు. భారత్తో ట్రేడ్ డీల్ కుదిరిన వేళ అమెరికా విడుదల చేసిన భారత్ మ్యాప్పై పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. అగ్రరాజ్యాధికారులతో మంతనాలు జరిపి ఆ మ్యాప్ను తొలగించేలా చేసింది. అయితే కశ్మీర్లోని కొంత భాగాన్ని పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ఇలాంటి సమయంలో POK భారత్లో అంతర్భాగమే అని అమెరికా మ్యాప్ రిలీజ్ చేసింది. దీన్ని తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ అమెరికా అధికారులను ప్రాధేయపడింది. మ్యాప్ షేర్ చేయగానే తాము అగ్రరాజ్యాన్ని సంప్రదించామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ ప్రకటించారు. చైనాలో షాంఘైలో రోడ్డు ఒక్కసారిగా కుంగింది. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఒక్కసారిగా రోడ్డు కుంగడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. స్థానికంగా నిర్మాణాలు పెరగడం, భూగర్భ జలాల వెలికితీత వంటి కారణాలతో చైనాలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 299 పార్లమెంట్ స్థానాలకు 212 సీట్లు కైవసం చేసుకుంది. బీఎన్పీ ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 150 స్థానాల మెజారిటీ మార్క్ దాటేసింది. దీంతో బీఎన్పీ నేత తారిక్ రెహమాన్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. జమాతే ఇస్లామీ పార్టీ 70 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ఢాకా 17, బోగ్రా 6 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఈ 2 చోట్ల ఆయన విజయం సాధించారు. ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రెహమాన్ తల్లి ఖలీదా జియా మృతి చెందారు. దీంతో ఎన్నికల విజయోత్సవాల్ని వాయిదా వేయాలని పార్టీ కార్యకర్తలను అభ్యర్థించారు. తారిక్ రెహమాన్ సాధారణ ప్రార్థనలు మాత్రమే నిర్వహించాలని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన తారిక్ రెహమాన్ కి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. బంగ్లాలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై ముందుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామన్నారు ప్రధాని. బంగ్లాదేశ్లో కొలువుదీరిన బీఎన్పీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించేలా కోరుతామని వెల్లడించింది. ఇది 2 దేశాల విదేశాంగ శాఖలు నిర్ణయించవలసిన అంశంగా భావించింది బీఎన్పీ ప్రభుత్వం. విచారణ ఎదుర్కొనేందుకు ఆమెను స్వదేశానికి పంపించాలి అని భారత సర్కార్ను కోరుతామని స్పష్టం చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు. ఐటీ, మెటల్ స్టాక్స్ లో అమ్మకాలు సూచీల్ని పడేశాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ 336 పాయింట్ల నష్టంతో ముగిసింది. స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలను చవిచూడగా ఇన్వెస్టర్ల సంపద 7 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 472 లక్షల కోట్ల నుంచి 465 లక్షల కోట్లకు క్షీణించింది. ఇక డాలర్తో రూపాయి మారకం విలువ 90.66గా కొనసాగుతోంది. గోల్డ్ రేట్ ఇవాళ భారీ ఊరటనిచ్చింది. 24 క్యారెట్ల పసిడిపై 2620 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్లో 10 గ్రాముల బంగారం ధర 1,55,700 పలుకుతుంది. ఇటు కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర కూడా నేడు భారీగా దిగొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కేజీ సిల్వర్ రేట్ 20,000 పడిపోయింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర 2,80,000 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ అప్డేట్స్. ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల తర్వాత ఈ నెల 15న ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య T20 వరల్డ్ కప్ పోరు కన్ఫర్మ్ అయింది. అయితే కొలంబో వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం ముప్పు పొంచి ఉందని అక్కడి వాతావరణ శాఖ అంచనా వేసింది. కొలంబోలో కొన్ని రోజులుగా వాన పడుతోందని, ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది. మూవీ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న మార్కండేయ టైటిల్ గ్లిమ్స్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. విక్రాంత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సిస్లా విఎంకే డైరెక్టర్. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోర్ట్ కపుల్, హర్ష్ రోషన్, శ్రీదేవి కలిసి నటిస్తున్న బ్యాండ్ మేళం గ్లిమ్స్ ను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంచ్ చేశారు. ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో సాయి పల్లవి టైటిల్ రోల్ కు ఎంపికైనట్లు సమాచారం. గౌతమ్ తిన్ననూరి ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పుట్టిన కవలలకు శివరాం, అన్విరాదేవి అని నామకరణం చేసినట్లు చిరంజీవి వెల్లడించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్న మూవీ సరస్వతి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను హీరోయిన్ సమాంత లాంచ్ చేశారు. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వం వహిస్తున్న డాన్ 3లో రణ్వీర్ సింగ్ కు బదులుగా తాను నటిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని హృతిక్ రోషన్ స్పష్టం చేశారు.